హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, నీట్లో మనకు కొత్తగా వచ్చిన మోడల్ ప్రకారంగా టోటల్గా మనకు 180 క్వశ్చన్సే ఉంటాయి. మరి 180 క్వశ్చన్స్కి 180 మినిట్స్ ఈ టైం అనేది సరిపోతుందా? ఎందుకంటే మదర్ నేము, ఫాదర్ నేము, సిగ్నేచరు, రూల్ నెంబరు, టెక్స్ట్ బుక్లెట్ నెంబరు ఇవన్నీ బబుల్ చేయాలి, రాయాలి. దీంతో పాటు మనకి స్టూడెంట్ సిగ్నేచర్, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఇవన్నీ రాయాలి. దీంతో మనకు కొంత టైం అనేది వేస్ట్ అయిపోతుంది కదా. అదేవిధంగా మరి వచ్చే క్వశ్చన్స్కి టైం సరిపోతుందా లేదా, టైం మేనేజ్మెంట్ ఏ విధంగా సెట్ చేసుకుంటే మనకు కలిసి వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీ పిల్లలకు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అంటే వీళ్ళ కోచింగ్ సెంటర్లో ఉన్న టెక్స్ట్ బుక్లెట్ పైన ఆల్రెడీ ప్రింటెడ్ రూల్ నెంబర్ ఉండొచ్చు, ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. కానీ రియల్ టైంకి వచ్చేసరికి కొంత డిఫరెంట్గా అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి అంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్తారో లేదో తెలియదు. కొన్నిసార్లు రాంగ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసే వాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు ఓఎంఆర్ షీట్ రాంగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే ఇచ్చింది. లాస్ట్ ఇయర్ ఓఎంఆర్ షీట్ ప్లస్ ఈ ఇయర్ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంది డిఫరెన్స్ అనేది ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఒక ఓఎంఆర్ షీట్ అండి. మరి లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్లో మనకు 200 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి 200 క్వశ్చన్స్ దానిలో 200కి 200 అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది 180 అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. దీంట్లో మనకు ఆల్రెడీ అంటే ఈ ఇచ్చిన బుక్లెట్లో మనం ఫిల్ చేయాల్సినటువంటి డాటా ఏంటి అంటే వితౌట్ క్వశ్చన్స్ రూల్ నెంబరు ఫిల్ చేయాలి, దాంతోపాటు బుక్లెట్ నెంబర్ ఫిల్ చేయాలి, దాంతోపాటు బుక్లెట్ కోడ్ అయితే డిఫాల్ట్గానే వచ్చేస్తుంది. ఇక ఇక్కడ మనకు డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డిక్లరేషన్లో ఇక్కడ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ని బేస్ చేసుకొని ఇక్కడ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ టైం కూడా మెన్షన్ చేయాలి. దీంతోపాటు మదర్ నేము విత్ హోన్ హ్యాండ్ రైటింగ్ అండ్ లెఫ్ట్ థంబ్, ఇక్కడ ఫాదర్ నేము, సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్, ఇదంతా చేయడానికి అంటే ఇప్పుడు ఏదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నానో ఈ ఫిల్ చేయడానికి కొంత టైం అనేది వేస్ట్ అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. అదేగా ఒక శాంపుల్ ఓఎంఆర్ షీట్ కూడా చూశాను. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ను కూడా బబుల్ చేయాలని చెప్పేసి ఉన్నారు. మేబీ ఈ పార్ట్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే ఎప్పుడు కానీ మనకు నేమ్ని బబుల్ అయితే చేయలేదు, జస్ట్ శాంపుల్. ఇక్కడ మదర్ నేమో, ఫాదర్ నేమో, సిగ్నేచరు, దీంతోపాటు క్యాండిడేట్కి సంబంధించిన రూల్ నెంబరు, టెక్స్ట్ బుక్లెట్ కోడ్ ఇవైతే ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు మరి టైం అనేది వేస్ట్ అయిపోతుంది కదా, 3 hours అనుకుంటారు. కానీ మీ అడ్మిట్ కార్డు అంటే ఇప్పుడు అడ్మిట్ కార్డు రాలేదు, లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఒక అడ్మిట్ కార్డు తీసుకొని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎగ్జామ్ ఎన్ని గంటలకు ఉంటే ఎన్ని గంటలకు రమ్మంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ముందు రమ్మంటున్నారు అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ టైం అనేది ఎక్కడ కలిసి రావచ్చు అనేది మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు టైమింగ్ ఆఫ్ టెస్ట్ 2 o'clockకి టెస్ట్ స్టార్ట్ అయిపోతే ఇక్కడ రిపోర్టింగ్ ఎప్పుడు చేయమన్నారండి 12 o'clockకి, గేట్ క్లోజింగ్ ఎప్పుడు చేయమన్నారంటే 1:30కి. అంటే ఈ 30 minutes అంటే 1:30 నుంచి 2 o'clock మధ్య ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లో ఫస్ట్ ఓఎంఆర్ షీట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫస్ట్ ఓఎంఆర్ షీట్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. ఎందుకు ఓఎంఆర్ షీట్ మనము డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది అంటే ఇక్కడ ఆ ఓఎంఆర్ షీట్లో ఉన్న డాటాని ఫిల్ చేయడానికే వాళ్ళు ముందుగా రమ్మంటారు. అంటే ఎప్పుడైతే మీరు బుక్లెట్ కూడా ఆల్రెడీ దానికి సీల్ చేసి ఉంటుంది. ఆ సీల్ ఎప్పుడు తీయాలంటే బెల్ వస్తుంది. ఎగ్జాక్ట్గా 2 o'clockకి కనుక ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతే 2 o'clockకి బెల్ వస్తుంది. ఆ బెల్ టైంలోనే మనం ఓపెన్ చేయాలి. కానీ దానికంటే ముందే ఓఎంఆర్ షీట్ను మనకు ఒక 15 to 20 minutes ముందుగానే ఇస్తారు. ఎప్పుడైతే మనకు ఓఎంఆర్ షీట్ ముందు ఇస్తారో ఫస్ట్ గాబార పడకుండా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ ఇచ్చిన బుక్లెట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అంటే బుక్లెట్ అన్నది ఇది లాస్ట్కి ఫిల్ చేయండి, ఇది ఒకటి. దానికంటే ముందు మీ ఓఎంఆర్ షీట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో రూల్ నెంబరు, దాంతోపాటు ఇక్కడ మదర్ నేము, ఫాదర్ నేము, సిగ్నేచర్స్ అన్నీ కంప్లీట్ చేయండి. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే సార్ మాకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు, ఏదైతే ఓఎంఆర్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఉందో ఈవెన్ స్టూడెంట్ సిగ్నేచర్ అయినా
ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అయినా ఫాదర్ నేమ్ రాయడము, మదర్ నేమ్ రాయడము, ఆ టైమింగ్స్ అలా ఏదైనా సరే మీరు ఈ 2 o'clockకి ముందే చేయండి అని చెప్పేసి మీరు కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. సో ఒకవేళ చేయలేదనుకోండి, అంటే అక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి కూడా ఎగ్జాక్ట్ ఓఎంఆర్ షీటు బుక్లెట్ కూడా సేమ్ టైంకే ఓపెన్ చేయాలనే పాయింట్ ఆఫ్ లో కూడా కొంతమంది ఉంటారు. అలా గనక జరిగినప్పుడు ఏమవుతుంది, ఓఎంఆర్ షీటు డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇటు క్వశ్చన్ పేపర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం రెండు ఒకేసారి అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఓఎంఆర్ షీట్ కోసం ఎంత లేదన్నా ఒక 4 to 5 minutes టైం అనేది వెచ్చించాల్సి వస్తుంది. ఖచ్చితంగా వెచ్చించాలి. ఎందుకనంటే ఎక్కడ కూడా పొరపాట్లు రావద్దు. ఎందుకు పొరపాట్లు రావద్దు, మనకు ఉన్నటువంటి రూల్ నెంబర్ ఏంటిది, ఆ రూల్ నెంబర్కి కరెక్ట్గా బబుల్ చేస్తున్నామా, మనకి ఇచ్చిన బుక్లెట్ ఏంటిది, ఆ బుక్లెట్ కరెక్ట్గా బబుల్ చేస్తామా లేదా, ఇలా పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ వెరిఫై చేసుకొని ఇక్కడ సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ మన అడ్మిట్ కార్డులో ఉన్న సిగ్నేచర్ మ్యాచ్ అవుతుందా, థంబ్ ఇంప్రెషన్ కరెక్ట్ ఇచ్చామా లేదా, లెఫ్ట్ థంబ్, ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా క్లియర్ చేయడానికి యాజ్ పర్ మనకు నీట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అయితే ముందుగానే ఒక 15 minutes ముందుగానే ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్ని ఫస్ట్ మీరు ఫిల్ చేయండి. ఎక్సెప్ట్ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ తప్ప మిగతాదంతా కూడా మీరు ఫిల్ చేయొచ్చు. ఇక బుక్లెట్ కోడ్ అంటారా, బుక్లెట్ కోడ్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ బుక్లెట్ కోడ్కి Q3 అని వచ్చింది. ఇప్పుడు మనకు అదే Q3 వస్తుందా, అదే ఇంకా టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఏమొచ్చింది, ఇది కరెక్ట్గా వెరిఫై చేసుకొని కరెక్ట్గా చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన కోడ్ని డిపెండ్ చేసుకొని మీ కీ పేపర్ అనేది ఆన్లైన్లో మీన్స్ ఓఎంఆర్ షీట్ని మనం డైరెక్ట్గా స్కాన్ చేయడంతో ఆ బబుల్స్ రీడ్ చేసుకొని అక్కడ ఇచ్చిన QR కోడ్తోని అది వ్యాలిడేట్ అవుతుంది. ఒకవేళ పొరపాటున ఇది కనుక రాంగ్ చేసామంటే మనం రాసిన ఎగ్జామ్ కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి 1-2 సార్లు నేను పదే చెప్తున్నాను. మరి ఈ ప్రాసెస్ అంతా చేయడానికే వాళ్ళు ఏం చేస్తారంటే ఓఎంఆర్ షీట్ని ఖచ్చితంగా 15 minutes బిఫోర్ మీకు ఇవ్వాల్సిందే. ఒకళ్ళు ఇవ్వకపోయినా కూడా మీరు అడగచ్చు. కానీ క్వశ్చన్ పేపర్ ఎప్పుడు ఇస్తారు, క్వశ్చన్ పేపర్ ఎగ్జాక్ట్ టైంకే మీకు ఇస్తారండి. బెల్ జస్ట్ ఒక 5 minutes ముందే మీకు బెల్ మోగుతుంది. ఆ బెల్ మోగిన వెంటనే మీకు ఆ క్వశ్చన్ పేపర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దానికి ఆల్రెడీ సీల్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ బెల్ ఎప్పుడైతే వస్తుందో ఆ సెకండ్ బెల్ ఓపెన్ చేయగానే మీరు డైరెక్ట్గా ఆ బుక్లెట్కి ఉన్నటువంటి సీల్ ఓపెన్ చేసి ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇదంతా ఫిల్ చేయడానికి అంత టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అంటే ఎక్సెప్ట్ ఒక ఇన్విజిలేటర్ సిగ్నేచర్ తప్ప మిగతా అంతా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏముండదు. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. అయితే లాస్ట్ ఇయర్కి మనకు కొంత తేడా ఉంది. సో ఒకసారి నేను ఏం చేస్తానంటే కొన్ని శాంపుల్ పేపర్స్ తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనకు ఎప్పుడు కానీ ఎక్కువ మొత్తంలో మనకు ఏ క్వశ్చన్స్ ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉంటాయంటే మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉంటాయి. ఈ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ దేంట్లో వస్తాయి అని అంటే బయాలజీలోనే వస్తాయండి. సో చాలామంది అనుకోవచ్చు నేను ఫిజిక్స్ స్టార్ట్ చేస్తే ఫిజిక్స్ టైం ఎక్కువ తీసుకుంటుంది, కెమిస్ట్రీ కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది, బయాలజీ అయితే డైరెక్ట్గా సెంటెన్సెస్ ఉంటాయి, నేను బయాలజీ స్టార్ట్ చేస్తా అనుకుంటే ఒక్క క్వశ్చను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక్క క్వశ్చన్ ఎలా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ మనం ఓ రకంగా చెప్పాలంటే అంటే మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఒకవేళ మంచి గ్రిప్ కనుక ఉంటే మనకు ఫిజిక్స్లోనే మంచి స్కోరింగ్ అండి. వాస్తవానికి ఫిజిక్స్లో మంచి స్కోరింగ్, కాకపోతే ఎందుకంటే మ్యాథమెటికల్గా ఉంటుంది కాబట్టి బయాలజీ వాళ్ళకి ఎప్పుడు కానీ మ్యాథ్స్ అంటే కోపమే. సో దాని తర్వాత ఇమ్మీడియట్గా మనకు కెమిస్ట్రీ అనేది కూడా కొంత ఈజీగానే ఉంటుంది. జేఈ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ చూసాం, సెషన్ చూస్తే మటుకు కొంచెం మోడరేట్గానే పేపర్ అయితే వస్తుంది. ఇది కూడా ఇంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇది కూడా మోడరేట్గానే రావచ్చు. చాలామంది అనుకోవచ్చు బయాలజీకి ఫస్ట్ స్టార్ట్ చేస్తే మనకు టైం అనేది సేఫ్ అవుతుంది అనేది. సో బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. దాంతో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ బయాలజీకి సంబంధించిన ఒక క్వశ్చన్ అండి. ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక చెక్ చేసుకుంటే 19th క్వశ్చన్లో ఇక్కడ మ్యాచ్ ది క్వశ్చన్ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఇటొక్క 4 ఈ 4కి ఏది సెట్ అవుతుంది ఏంటి అంటే ఇక్కడ ఉన్న 4 రీచ్ చేయాలి, ఇటు సైడ్ ఉన్న 4 రీచ్ చేయాలి. అదేవిధంగా మళ్ళీ మనకు ఆన్సర్లో ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్ దేనికి టాలీ అవుతుందో చెక్ చేసుకొని ఇది ఎప్పుడు 19th క్వశ్చన్ కాబట్టి 19th మళ్ళీ నెంబర్ ఎక్కడుందో చెక్ చేసుకొని ఈ నెంబర్ పైన బబుల్ చేయాలి అంటే దిస్ ఇస్ ద టైం టేకింగ్ ప్రాసెస్. నిజంగా ఇది టైం టేకింగ్ ప్రాసెస్. అలా కాకుండా ఇలా క్వశ్చన్ వచ్చింది అనుకోండి,
ఇలా ఇంటీజర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినాయి, డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే 23 క్వశ్చన్స్ రీచ్ చేసేసాము, ఓకే 30. సో ఎప్పుడైతే మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చేసే క్వశ్చన్ వదిలిపెట్టేసేయండి. అంటే టైం బీయింగ్, నేను చెప్పేది టైం బీయింగ్. ఎందుకంటే ఆ పర్టికులర్ క్వశ్చన్కి అంత టైం అనేది కేటాయించకుండా మనకు వచ్చిన క్వశ్చన్స్ని ఎగ్జాక్ట్గా ఏదైతే అటెంప్ట్ చేస్తే మనం కరెక్ట్ చేయగలుగుతామో ఆ క్వశ్చన్స్ని మీరు ఫాస్ట్గా అటెంప్ట్ చేసేసి అవి క్లోజ్ చేసిన తర్వాత టైం టేకింగ్ ప్రాసెస్ క్వశ్చన్స్ గురించి ఆలోచించండి. సో అలా కాకుండా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఎక్కువ టైం కేటాయిస్తే ఇక్కడ 1 minute తీసుకున్నది 2 minutes అయిపోతుంది. ఒక్కొక్కసారి జస్ట్ 30 seconds వచ్చే ఆన్సరు, దీనివల్ల టైం అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏది లాంగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది, ఏది మ్యాచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది, ఈవెన్ ఫిజిక్స్లో కూడా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ కూడా మన అర్థమైపోతుంది. ఓహో దీనికి మా ఫార్ములా యూజ్ చేసేసి మ్యాథమెటికల్గా కొంత క్యాల్కులేషన్ చేస్తే కానీ ఆన్సర్ రాదు. ఏదైతే క్వశ్చన్ మీకు మోర్ దాన్ 2 minutes అనిపించిన క్వశ్చన్ ఉంటుందో జస్ట్ ఇది రౌండ్ అప్ చేసేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. సో మీకు అటెంప్ట్ చేయాలనుకున్న క్వశ్చన్స్, అంటే పర్ఫెక్ట్గా నేను ఆన్సర్ చేస్తా అనుకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైము ఏవైతే లాంగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయో ఆ లాంగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని అటెంప్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకొని కరెక్ట్గా మీరు డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని నాకు టైం అంతా నాకు ఓఎంఆర్ షీట్లో మా టీచర్ వచ్చేసి 15 minutes తీసుకున్నాడు, ఆయన సిగ్నేచర్ చేయడానికి ఇలా తీసుకున్నాడు అని చెప్పేసి ఇలా ఏదేదో చెప్పొద్దండి. నేను పదే చెప్తాను, ఎప్పుడైతే మనకు ఓఎంఆర్ షీట్ ముందుగానే ఇస్తారో, ఒక 10-15 minutes ముందుగానే ఇస్తారో, ఓఎంఆర్ షీటు ముందుగానే ఇచ్చినప్పుడు అక్కడ ఏముండదు, జస్ట్ బబుల్ చేయడము, ఏది రూల్ నెంబరు, టెక్స్ట్ బుక్లెట్ నెంబరు, నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సిగ్నేచర్స్ ఇవే ఉంటాయి. అవసరం ఉంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, సార్ మాకు టైం అనేది సరిపోదు, ఎందుకంటే 180 క్వశ్చన్సే ఉన్నాయి. సో ఈ ఓఎంఆర్ షీట్లో ఉన్నట్టు ఫార్మాలిటీస్ కొంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే మేము బెల్ ఓపెన్ చేయగానే మేము బుక్లెట్ ఓపెన్ చేసుకుని క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ పొరపాటున కనుక ఎక్కడ రాంగ్ బబుల్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 చేయాల్సింది 0కి, 0 చేయాల్సింది 9కి, అది మీ మైండ్లో ఉండిపోతుందండి. మీ మైండ్లో ఉండిపోయి నేను రాంగ్ చేశాను అనుకుంటారు. మీరు ఏదైనా సరే ఒక్కసారి బబుల్ చేసామా వదిలిపెట్టేసాను, అంతేగా మీరు బబుల్ చేసామా వదిలిపెట్టేసేయండి. ఒకవేళ పొరపాటున రాంగ్ బబుల్ అయితే ఏమవుతుంది అనేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను, దాని గురించి టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రూల్ నెంబర్ కానీ ఇక్కడ వచ్చిన బుక్లెట్ కానీ మీరు ఏ విధంగా ఇక్కడ బుక్లెట్ నెంబర్ ఏ విధంగా అయితే రూల్ నెంబర్ ఉందో ఆ సిట్టింగ్ ప్లాన్ ప్రకారంగా ఎగ్జాక్ట్గా ఓఎంఆర్ షీట్ కూడా అక్కడికి కరెక్ట్గా రీచ్ అవుతుందా, ఆ స్టూడెంట్ కరెక్ట్గా బుక్లెట్ నెంబర్ ఎంటర్ చేస్తారా లేదా అని క్రాస్ వెరిఫికేషన్ ఇన్విజిలేటర్ డ్యూటీ, అది ఇన్విజిలేటర్ చూసుకుంటాడు. అనవసరంగా నేను రాంగ్ చేశాను అనేది మీరు మా మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఎప్పుడైతే బుక్లెట్ ఇచ్చారో బుక్లెట్ ఇవ్వగానే ఓన్లీ మనకు ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇవే ఉండాలి తప్ప నేను ఇటు సైడ్ ఏం రాశాను అనేది మర్చిపోండి. ఓకే, సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మనకిచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో లెంతీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మోర్ దాన్ 2 minutes తీసుకునేదంటే ఆ క్వశ్చన్ పక్కన పెట్టేసేయండి. లెస్ దాన్ 1 minute ఉన్న క్వశ్చన్స్ టక చేసేసుకుంటూ వచ్చేసేయండి. దాని తర్వాత మోర్ దాన్ 2 minutes ఉన్న క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా ఇది నేను కరెక్ట్ చేయగలుగుతా అనే నమ్మకం ఉంటే అటెంప్ట్ చేసేసి మంచి మార్క్స్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. మనకు పక్కోళ్ళకు కాపీ చేయడానికి కానీ ఎదురుంగోళ్ళకి కాపీ చేయడానికి లేదు. ఎందుకనంటే ఇది ABCD ఇట్లా 4 సెట్లు కాదు, దాదాపుగా 16 సెట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటుంది. అదే మనకు ఊహకి అందదు. కాబట్టి సో వేరే వాళ్ళతో చీటింగ్ చేయకుండా మీ క్వశ్చన్ పేపర్ మీరే రీడ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇన్విజిలేటర్తో కానీ పక్క వాళ్ళతో కానీ ఏ డిస్టర్బెన్స్ ఉన్నా ఇన్విజిలేటర్ చూసుకుంటాను. నేను చిన్న మిస్టేక్స్ ఉన్నా ఏదైనా ఇన్విజిలేటర్ బాధ్యత, ఇన్విజిలేటర్ చూసుకోవాలి, ఇన్విజిలేటరే మొత్తం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఆయన మీద వదిలేసి మీ పేపర్ మీరు బాగా రాసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని టైం అంతా వేస్ట్ అయిపోతుందని ఒక మైండ్లోకి వెళ్ళి మీ ఆలోచన తీసేసేయండి. మీకు వాల్ క్లాక్ కూడా అక్కడ క్లాస్ రూమ్లో ఉంటుందండి, మీరు రాసే క్లాస్ రూమ్లో వాల్ క్లాక్ కూడా ఉంటుంది. ఒకవేళ వాల్ క్లాక్ లేకపోతే కూడా అడగండి, వాల్ క్లాక్ పెట్టండి అని చెప్పేసి. ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, ఎగ్జామ్ ముందు రోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే టైం బీయింగ్ మనకు ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లో మీకు కోచింగ్ సెంటర్లో రాస్తూనే ఉంటారు కాబట్టి ఆ గ్రాండ్ టెస్ట్లలో ఇచ్చిన 180 minutesలో దాదాపుగా 150 minutesలో మీరు పేపర్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వచ్చిన క్వశ్చన్స్ని
వచ్చిన క్వశ్చన్స్ 150 మినిట్స్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రిమైనింగ్ 20-30 మినిట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిమైనింగ్ 20-30 మినిట్స్ రాని క్వశ్చన్స్, లాంగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేషన్ ప్రయత్నం చేయండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టైం మేనేజ్మెంట్ అనేది కొంతవరకు కలిసి వస్తుంది. సో ఈ ఓఎంఆర్ షీట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి, ఎందుకంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్ ఇప్పుడు రీసెంట్గా కొత్త ఓఎంఆర్ షీట్ ఇంకా వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన తర్వాత అది ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనేది, అది ఇంకా మరి హాఫ్ బబుల్ చేస్తే ఏమవుతుంది, ఫుల్ బబుల్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా మళ్ళీ రానున్న రోజుల్లో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓఎంఆర్ షీట్కు సంబంధించిన డేటా ఫిల్లింగ్ కోసం టైం వేస్ట్ అవుతుంది అనేది అయితే మైండ్కి వెళ్ళి తీసేసేయండి. ఎందుకంటే ఓఎంఆర్ షీట్ మీకు 10 to 15 మినిట్స్ బిఫోర్ వేస్తారు. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే బెల్ వస్తుందో 2 o'clockకి ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేసేస్తే వెంటనే ఆన్సర్ బబుల్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. రైట్. అదేవిధంగా jpalante.com సంబంధించి ఎన్నో రకాల వీడియోస్, ఎన్నో రకాల రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ టైం మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.